ఈ లోకములో అనగా మనం ఉంటున్న భూలోకములో అంతా చీకటే ఉన్నది. అంతా చిమ్మ చీకటి, కటిక చీకటి. ఒకసారి చీకటిని ఊహించుకోండి, చీకటిని ఆలోచించండి, ఏ విధంగా ఉంటుందో గుర్తు చేసుకోండి. చీకటిలో మనము ఎక్కడికి వెళ్ళలేము, అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. చీకటిలో ఎక్కడ ఏమున్నదో, ఎక్కడ ఎవరున్నారో మన కంటికి కనిపించదు. అయితే ప్రారంభములో ఆదియందు ఈ లోకమంతా, ఈ భూలోకమంతా చీకటిగా ఉన్నది. ప్రస్తుతం మనకి చీకటి సాయంత్రం 6 లేదా 6:30 లేదా 7 గంటల నుంచి ఉదయము 6 గంటల వరకు, మా అంటే ఒక 10-11 గంటలు చీకటి ఉంటుంది. ఆ తర్వాత వెలుగు వస్తుంది. అయితే ప్రారంభములో మొదటగా ఆదియందు ఈ లోకమంతా చీకటిగానే ఉంటూ ఉన్నది. అంతా అంధకారమే. 12 గంటలు కాదు, 24 గంటలు కాదు, నిత్యము ఎల్లప్పుడూ చీకటిగానే అంధకారములోనే ఉంటూ ఉన్నది. గాఢాంధకారము ఉంటూ ఉన్నది. కటిక చీకటి, చిమ్మ చీకటి, కారు చీకటి ఈ లోకమంతా నిండి ఉన్నది. అటువంటి సమయంలో దేవుడైన యెహోవా తన నోటితో వెలుగు కమ్మని, వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెలుగు కలుగునుగాక, వెలుగు కమ్మని ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుడు యెహోవా, తండ్రి అయిన దేవుడు యెహోవా పలికాడు, ఆయన చెప్పాడు, ఆయన తన నోటితో చెప్పిన విధముగా, తన నాలుకతో ఆయన చెప్పిన విధముగా, ఆయన చెప్పినట్టుగానే ఈ భూమి మీద, ఈ భూలోకములో, ఈ లోకములో ఉంటున్న చీకటి అనేది తక్షణమే వెంటనే వెళ్ళిపోయింది. అంధకారమంతా తొలగిపోయింది. గాఢాంధకారము, చిమ్మ చీకటి, కటిక చీకటి అంతా వెళ్ళిపోయింది. దేవుడు చెప్పినట్టుగా ఈ భూలోకములో వెలుగు ప్రకాశించింది, వెలుగు ఉదయించింది, వెలుగు కలిగింది. దేవుడు చెప్పినట్టుగా వెలుగు వచ్చింది. ఈ భూలోకములో కాంతి ఈ లోకములో ప్రకాశించింది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రస్తుతం మనము రాత్రి కాగానే పండుకుంటాం, మరల వెంటనే ఉదయం కాగానే లేస్తాం. అయితే రాత్రి చీకటి ఉంటుంది, ఉదయము వెలుగు ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన వెంటనే చీకటి పోయింది, వెలుగు వచ్చింది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. దేవుడు తన నోటితో, తన నాలుకతో, తన పెదవులతో చెప్పిన ప్రకారము వెలుగు కలిగింది భూలోకంలో. మనము ప్రతిరోజు ఉదయాన్నే వెలుగును చూస్తూ ఉంటాం.
ఆ వెలుగుని దేవుడే కలుగజేశాడు. ఆయన వెలుగు కమ్మని పలుకగానే వెలుగు కలిగింది. అయితే దేవుడు ఆ వెలుగును గురించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని దేవుని యొక్క గ్రంథము, దైవ లేఖనము, వాక్యము తెలియజేస్తున్నది. దేవుని దృష్టికి వెలుగు అనేది మంచిగా కనిపించింది. వెలుగు మంచిది అని ఆ దేవుడు తలంచాడు, ఆలోచించాడు, ఉద్దేశించాడు. మరి ఈ లోకంలో ఉంటున్న నీకు, నాకు, మనకి ఏది మంచిది? వెలుగు మంచిదా, చీకటి మంచిదా? నీకు వెలుగు కావాలా, చీకటి కావాలా? నువ్వు వెలుగును కోరుకుంటున్నావా, చీకటిని కోరుకుంటున్నావా? నీవు వెలుగుని ఇష్టపడుతున్నావా, చీకటిని ఇష్టపడుతూ ఉన్నావా? నీకు వెలుగు నచ్చుతుందా, చీకటి నచ్చుతుందా? ఆలోచన చేయాలి. దేవుడికైతే వెలుగు నచ్చింది. వెలుగు ఆయనకి మంచిదనిపించింది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు ఆయన చూచెను. దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు వెలుగు మంచిదని. తన వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు వెలుగు మంచిది అని. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెనని గ్రంథములో రాయబడ్డది. కానీ చాలామంది చీకటినే కోరుకుంటారు, అంధకారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది వెలుగులోనికి రారు, వెలుగుకి దూరంగా ఉంటారు, చీకటిలోనే, అంధకారంలోనే ఉంటారు. అయితే నీవు, నేను, మనము వెలుగుని ఇష్టపడాలి, వెలుగులో మనం ఉండాలి. అంధకారాన్ని, గాఢంధకారాన్ని, చీకటిని మనము అసహించుకోవాలి. ఆ చీకటికి, ఆ అంధకారానికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు వెలుగు మంచిది అని. ఈనాడు చీకటిలో ఎన్నో భయంకరమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. చీకటిని ఇష్టపడేవారు, చీకటిని కోరుకునేవారు, చీకటిని మెచ్చేవారు, చీకటిని నచ్చేవారు. చాలామంది చీకటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చీకటి ఎప్పుడు పడిద్దా, రాత్రి ఎప్పుడైద్దా అని చెప్పేసి. ఎందుకంటే చీకటిలో అన్ని పాపపు కార్యాలే జరుగుతూ ఉంటాయి. అయితే నీవు, నేను, మనము ఆ చీకటికి దూరముగా ఉండాలి. ఆ చీకటిని మనము అసహించుకోవాలి. మనము వెలుగును కోరుకోవాలి, వెలుగుని ఇష్టపడాలి. వెలుగులో మనం నడవాలి, చీకటిలో నడవకూడదు. చీకటిలో నడిస్తే గుంటలుంటాయి, లోయలుంటాయి, ముళ్ళుంటాయి, ప్రాణానికి ప్రమాదము కలిగించేటువంటి జంతువులు ఉంటాయి. కాబట్టి మనం ఆ చీకటికి దూరంగా ఉండాలి, వెలుగులో మనం ఉండాలి, వెలుగు బిడలంగా మనం ఉండాలి. ఆ వెలుగులో మనం నడవాలి, వెలుగుని మనం ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని దైవ లేఖనం తెలియజేస్తున్నట్టుగా మనము కూడా వెలుగు మంచిదని యాక్సెప్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుడు వెలుగును, చీకటిని వేరుపరిచాడు. చీకటి, వెలుగు ఎప్పుడు కలవవు ప్రియమైన దేవుని వారలారా. చీకటి, వెలుగు ఈ రెండు కూడా ఎప్పుడు కలవవు. చీకటి, వెలుగు ఈ రెండు వేరుగా ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. వెలుగున్నప్పుడు చీకటి ఉండదు. మీరు గమనించండి, వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి పారిపోయింది. ఆ
ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. ఈ రెండు ఎప్పుడు కలవవు, చీకటి వెలుగు. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడని దైవ గ్రంథం తెలియజేస్తుంది. వెలుగుకి చీకటి చాలా దూరంగా ఉంటుంది. ఈ రెండింటిని సపరేట్ చేశాడు దేవుడు. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. మనము వెలుగుగా ఉండాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు ప్రభు చెప్పినట్టుగా మనము కూడా వెలుగు. ఈ లోకానికి మనము వెలుగుతూ ఉండాలి, వెలుగులో ఉండాలి, వెలుగుగా ఉండాలి. మనం దేవుడు చీకటిని వెలుగుని వేరుపరిచాడు. దేవుడు వెలుగు కమ్మని పలుగా వెలుగు కలిగిన వెలుగు మంచిదేంటో దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. మనము చీకటిలో ఉండకూడదు, మనము వెలుగులో ఉండాలి. మనము చీకటి సంబంధులముగా ఉండకూడదు, వెలుగు సంబంధులముగా ఉండాలి. దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు ఆ వెలుగునకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. వెలుగు అనేది పగలు, చీకటి అనేది రాత్రి. మనము రాత్రిని ఇష్టపడతామా, పగలుని ఇష్టపడతామా? మనము పగలే ఇష్టపడతాం, పగలే కోరుకుంటాం, పగలే కావాలని, పగలే ఉండాలని కోరుకుంటాం. చీకటిని, రాత్రిని మనం ఎంత మాత్రము ఇష్టపడము. దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగిన వెలుగు మంచిదంటే దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఇప్పుడు మనము ఉదయం కాగానే వెలుగు పూట అంటున్నాం, చీకటి పడగానే రాత్రి పూట అంటున్నాం. ఈ రెండింటికి ఆయన వెలుగునకు చీకటని, ఆయన వెలుగునకు పగలని, చీకటికి రాత్రిని ఆ దేవుడే పేరు పెట్టాడు. వెలుగుకి పగలు, చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయన. 24 గంటలు గడిస్తే ఒక రోజు అన్నమాట. ఒక రోజు పూర్తయినట్టు. 12 గంటలు పగలు ఉంటుంది అంటే వెలుగు ఉంటుంది, 12 గంటలు రాత్రి ఉంటుంది అంటే చీకటి ఉంటుంది. 12 గంటలు వెలుగు ఉంటుంది, 12 గంటలు చీకటి ఉంటుంది. చీకటి ఉన్న కాలాన్ని, ఆ 12 గంటల కాలాన్ని రాత్రి అంటారు. వెలుగున్న కాలాన్ని పగలు అని పిలుస్తారు. దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగిన వెలుగు మంచిదేంటో దేవుడు చూచెను. దేవుడు ఆ వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. చీకటి పడగానే రాత్రి అంటున్నాం, ఆ చీకటికి రాత్రి అని పేరు పెట్టింది దేవుడు. వెలుగునకు పగలు అని పేరు పెట్టింది. పగలుకు మధ్యాహ్నానికి, పగలు అంటే మధ్యాహ్నము, పగలకు వెలుగని పేరు పెట్టింది ఆ దేవుడే. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయన. 24 గంటలు గడిస్తే ఒకరోజు పూర్తి అయినట్టు. అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినం ఆయన. అంటే దేవుడు ఇక్కడ ఫస్ట్ రోజు, మొదటి రోజున ఆయన ఏం చేశాడంటే వెలుగుని కలిగించాడు. వెలుగుని ఆయన సృజించాడు, కలగజేశాడు, వెలుగుని పుట్టించాడు, వెలుగుని అనుగ్రహించాడు. చీకటిని వెళ్ళగొట్టి ఆయన వెలుగుతో నింపాడు. వెలుగు కమ్మని పలుకగా కలిగాను.
వెలుగు మంచిదని చూచెను. దేవుడు ఆ వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టిన అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయన 12 గంటలు ప్లస్ 12 గంటలు 24 గంటలు. పగలు 12 గంటలు ఉంటుంది, రాత్రి 12 గంటలు ఉంటుంది. చీకటి 12 గంటలు, వెలుగు 12 గంటలు ఉంటుంది. వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగా ఒక దినం ఆయన. 24 గంటలు గడిస్తేనే పూర్తి అయితేనే ఒక రోజు అయినట్టు. దేవుడు మొదటి రోజున ఫస్ట్ డే దేవుడు వెలుగుని కలగజేశాడు. ఆయన నోటి మాట ద్వారా వెలుగు కలిగింది. వెలుగు కలుగును గాక, వెలుగు కమ్మని ఆయన పలుకగానే, ఆయన సెలవీయగానే ఆయన నోటి ప్రకారము వెలుగు కలిగింది. ఆయన నోటి మాటలో అంత శక్తి ఉన్నది. ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. ఆయన ఫస్ట్ డే మొదటి రోజున వెలుగుని కలగజేశాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.